హాయ్ హలో. సో చాలామంది బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజన్ అయ్యే థింగ్ వచ్చేసి ఉబంటు నేర్చుకున్నారు. ఉబంటు నేర్చుకొని ఉబంటులో వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చాలామందికి స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బేసిక్ బిగినర్స్కి సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకు రకరకాల వర్షన్స్ ఉన్నాయి, ఉబంటు, ఫెడరా, అవి ఇవి అనేసి. అందులో ఉబంటు ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో బ్రీఫ్గా చెప్తాను. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఉబంటు ఆపరేటింగ్ సిస్టంలో మీరు పైథాన్ కోడ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మనకు ఒక టెర్మినల్ అనేది ఉంటుంది. ఆ టెర్మినల్ యాప్ని సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకొని అందులో వర్క్ చేయాలి. సో టెర్మినల్ ఓపెన్ చేయాలంటే మనకు షార్ట్కట్ కీ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన చూపించినట్టు Ctrl-Alt-T. ఓకేనా. సో ఈ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ పైథాన్ని రెండు రకాలుగా వర్క్ చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ మోడ్, స్క్రిప్ట్ మోడ్. ఈ రెండు కూడా మీకు ఆన్ స్క్రీన్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, అది ఎలాగో చూద్దాము. ఓకేనా. సో ఫస్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను Ctrl-Alt-T. ఓకేనా. ఇలా మనకు టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ బిగ్ లెటర్స్తో ఒక సెట్టింగ్ సెట్ చేసుకున్న వేరే స్క్రీన్ ఉంది, అది మీకు అందులో చూపిస్తాను. ఎందుకంటే టైప్ చేస్తున్న కమెంట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో ఈ టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చెప్పాను, Ctrl-Alt-T. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందాక స్క్రీన్లో చూపించినట్టు మనం పైథాన్ని ఇంటరాక్టివ్ మోడ్ అండ్ స్క్రిప్ట్ మోడ్లో వర్క్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో ఇంటరాక్టివ్ మోడ్లో ఎంటర్ కావాలంటే పైథాన్ అనే కమాండ్ ఉంటుంది బై డిఫాల్ట్. సో పైథాన్ అని టైప్ చేయగానే మనకు ఇంటరాక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఈ కమాండ్ నేను టైప్ చేస్తానో ఈ టెర్మినల్లో, అప్పుడు మనకు పైథాన్ వర్షన్ దాని యొక్క 1 or 2 లైన్స్ మనకి ఇలా డిస్ప్లే అయ్యి 1 or 3 లైన్స్. ఓకేనా. తర్వాత మనకి ఇది గ్రేటర్ దాన్ సింబల్స్ 3 times కనిపిస్తుంది కదా, ఇది దీన్నే ప్రాంప్ట్ అంటారు. అంటే ఈ టెర్మినల్ అనేది పైథాన్ కన్సోల్లో ఓకేనా ఓపెన్ అయింది. ఈ పైథాన్ కన్సోల్లో యూజర్ నుంచి కమాండ్స్ని అంటే కోడ్స్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉందనేసి. సో ఇలా ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే పైథాన్ని సింగిల్ లైన్ స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో 1, 2 ఇస్తాను మీకు. సో A = సమ్ వాల్యూ, B = సమ్ అదర్ వాల్యూ. నేను ఈ రెండింటిని ఇంకొక లైన్లో మళ్ళీ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను A+B అనేసి. ఓకేనా. సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ చేసుకోవచ్చు. అవుట్పుట్ కావాలంటే జస్ట్ ఆ వేరియబుల్ అసైన్ చేసుకున్న వేరియబుల్ని మనం జస్ట్ పేరు ఇస్తే సరిపోతుంది, దాని యొక్క అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే ప్రింట్ ఇంకొకటి. సో మనం ఏదైనా స్ట్రింగ్స్ని ప్రింట్ చేయాలంటే హెలో. ఓకేనా. చూడండి, ఇలా మనం ఇంటరాక్టివ్ మోడ్లో పైథాన్ కోడ్స్ని 1 or 2 లైన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా స్క్రిప్ట్ మోడ్లో మనం ఆల్రెడీ కొంచెం మోర్ దాన్ 2 లైన్స్ పైన ఎక్కువ కోడ్స్ ఉంటే కనుక మనం స్క్రిప్ట్ మోడ్లో వర్క్ చేసుకోవచ్చు. అదే ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ అది ఎలా చూపించే ముందు ఈ ఇంటరాక్టివ్ మోడ్ నుంచి ఎలా నార్మల్ మోడ్లోకి రావాలో ఓకేనా టెర్మినల్ మోడ్లోకి చూపిస్తాను. సో ఎగ్జిట్ అనే ఒక కమాండ్ ఉంది, ఇది ఒక ఫంక్షను. ఎగ్జిట్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైప్ చేశారనుకోండి మనకు నార్మల్లో మోడ్లోకి వస్తారు. సో ఇలా అగైన్ మీరు ఎంటర్ కావాలనుకోండి జస్ట్ పైథాన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పైథాన్ ఇది ఓల్డ్ వర్షన్స్కి అయితే, న్యూ వర్షన్ అంటే ఇప్పుడు వస్తున్న వర్షన్స్లో అయితే మనం పైథాన్ 3 అని టైప్ చేయాలి. సో పైథాన్ 3 అని టైప్ చేస్తే కూడా వస్తుంది, బట్ నాది ఓల్డ్ వర్షన్ కాబట్టి మీకు మేబీ 2 వర్షన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకేనా. సో పైథాన్ 3 కూడా వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఈ ఎగ్జిట్ కాకుండా క్విట్ అనే ఫంక్షన్ కూడా ఉంది. క్విట్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కొట్టారనుకోండి మళ్ళీ మీరు నార్మల్ టెర్మినల్ మోడ్లోకి వస్తారు. సో ఇలా నార్మల్ టెర్మినల్ మోడ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, స్క్రిప్ట్ మోడ్లో ఉన్న ఫైల్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది కూడా ఎలాగో మీకు చూపిస్తాను. ఓకే. సో ఫైల్స్ మనకి ఎక్కడైతే ఉన్నాయో ఆ లొకేషన్లో మన లొకేషన్ని చేంజ్ కావాలి. సో మీకు కమెంట్స్ కనిపించవు కాబట్టి నేను కొంచెం స్క్రీన్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో నా ఫైల్స్ అన్నీ కూడా ఈ హోమ్ డెస్క్టాప్ పైథాన్ మై వీడియోస్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఇది ఫోల్డర్లో ఉంది. ఆ ఫోల్డర్లోకి నేను ఫస్ట్ చేంజ్ కావాలి, నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదో తెలుసుకోవడానికి pwd కమాండు. ఓకేనా. అలాగే సో నేను హోమ్
యూజర్ అకౌంట్స్లో ఉన్నాను. ఓకేనా. సో ఇది హోమ్ డైరెక్టరీ, ఇది వచ్చేసి యూజర్ నేమ్. ఓకేనా. సో ఇక్కడి నుంచి నేను ఏం చేయాలి, మారాలంటే సిడి గుర్తుపెట్టుకోండి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనేసి. సో ఈ సిడి నుంచి నేను ఆల్రెడీ యూజర్ అకౌంట్ హోమ్లో ఉన్నాను కాబట్టి హోమ్ డైరెక్టరీలో ఏ డైరెక్టరీస్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఎల్ఎస్ అని టైప్ చేసామనుకోండి, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని ఇలా డిస్ప్లే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇందులో నా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కూడా డెస్క్టాప్లో ఉంది. సో నేను ఫస్ట్ డెస్క్టాప్లోకి చేంజ్ అవుతాను. ఓకేనా. సిడి డెస్క్టాప్ ఇలా టైప్ చేయగానే మనం డెస్క్టాప్లోకి మూవ్ అవుతాం. ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా ఏ డైరెక్ట్లో ఉన్నాము కూడా తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఎక్కడికి మారాలి, ఇక్కడ కనిపిస్తున్న పైథాన్ మై వీడియోస్ అనే ఫోల్డర్, అందులో పైథాన్ ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేసుకున్న ఫైల్స్ ఉన్నాయి, పైథాన్ ఫైల్స్. ఆ ఫైల్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేను చూపిస్తాను. సిడి డెస్క్టాప్ తర్వాత లేదు అట్ ఏ టైం మీకు చెప్పాలని, అట్ ఏ టైం చేంజ్ కావాలనుకుంటే అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సిడి డెస్క్టాప్లో ఆల్రెడీ చేంజ్ అయినాం. ఓకేనా. సో పైథాన్ మై వీడియోస్ అగైన్, అందులో పైథాన్ ప్రోగ్రామ్స్. సో ఈ లొకేషన్కి నేను ఇప్పుడు చేంజ్ అయ్యాను. సో దానికోసం నేను సిడి అనే కమాండ్ని ఇచ్చేసాను. ఓకేనా. సిడి స్పేస్ ఫైల్ ఫోల్డర్ యొక్క నేమ్. ఓకేనా. తర్వాత ఇలా చేంజ్, ఇక్కడ మనకు అగైన్ ఎన్ని ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఎల్ఎస్ కొట్టండి జస్ట్. ఇందులో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా నా ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో మీకు ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను సేవ్ చేసుకున్న ఫైల్స్ అండ్ ఫోల్డర్. సో ఫైల్స్ అన్నీ ఒక కలర్లోను, అలాగే ఫోల్డర్స్ అన్నీ కూడా మరొక కలర్లో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా. సో .py తో ఉండేటివన్నీ కూడా, ఇవన్నీ కూడా పైథాన్ ఫైల్స్. సో వీటిని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే స్క్రిప్ట్ మోడ్లో ఉన్న ఫైల్స్. సో వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో అగైన్ పైథాన్ అనే కమాండ్ కొట్టాలి, తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ ఇస్తున్న ఏదో ఒక అసైన్మెంట్ ఆపరేటరే అనుకోండి. ఓకేనా. సో పైథాన్ స్పేస్ అసైన్మెంట్. ఓకేనా. assign.py అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకు అసైన్మెంట్ ఆపరేటర్ లోపల మనకు కోడ్స్ ఏదైతే రాసుకున్నామో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి. సో ఇది నా సోర్స్ కోడ్. ఓకేనా. ఈ కోడ్లో ఉన్న ప్రతిదాన్ని, ఓకేనా, ఎక్స్ప్రెషన్స్ ఎగ్జిక్యూట్ అవుతూ మనకు రిజల్ట్ అనేది ఆన్ స్క్రీన్ ఇలా పైథాన్ కోడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఆన్సర్స్ ఇలా డిస్ప్లే అయింది. ఓకే. మీకు ఇప్పుడు ఈ రెండు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీరు స్టిల్ అర్థం చేసుకోకపోతే ఓకేనా, మళ్ళీ ఒకసారి వీడియోని రివైజ్ చేయండి. సింపుల్, మీకు ఇంటరాక్టివ్ మోడ్లో వర్క్ చేయాలంటే జస్ట్ సింపుల్ పైథాన్ అనే కమాండ్ని కొట్టండి. ఓకేనా. పైథాన్ అనే కమాండ్ని కొట్టండి, ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వన్స్ మీ అసైన్మెంట్ కానీ ఏదైతే వర్క్ చేసుకుంటారో చేసిన తర్వాత జస్ట్ ఎగ్జిట్ అనే ఫంక్షన్ని ఇచ్చేయండి. ఎగ్జిట్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ అన్నీ కూడా స్మాల్ లెటర్సే. తర్వాత నార్మల్ మోడ్లోకి వచ్చేస్తారు. దెన్ ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, సేమ్ ఇదివరకు ఏదైతే కొట్టారో పైథాన్ సింగిల్ స్పేస్ ఫైల్ నేమ్ అంటే ఇక్కడ ఏంటి, ఈ ఫోల్డర్లో నేను ఇక్కడ సేవ్ చేశాను కదా. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏది ఉంటే ఎగ్జాక్ట్గా విత్ ఎక్స్టెన్షన్తో సహా అదే ఇవ్వాలి. సో రఫ్.py అని ఉంది. సో రఫ్.py. సో చూడండి, సమ్ వాల్యూ వచ్చింది. ఇన్సైడ్ మనం ఏదైతే కోడ్ రాశానో ఆ ఇన్సైడ్ కోడ్కి తగ్గట్టుగా రిజల్ట్ వచ్చింది. ఇలా మీరు పైథాన్ని ఇంటరాక్టివ్ మోడ్లోను అలాగే స్క్రిప్ట్ మోడ్లోను వర్క్ చేసుకోవచ్చు ఇన్ ఉబంటు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే నేను మళ్ళీ సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.